కుప్పంకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు సీఎం చంద్రబాబు నూతన ఇల్లు గృహ ప్రవేశం జరగనుంది. కడప పంచాయతీ శివాపురంలో సీఎం సొంతింటి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే సీఎం సతీమణి నారా భువనేశ్వరి కుప్పంకు చేరుకుని దగ్గర నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులందరికీ గృహ ప్రవేశానికి రావాలి అంటూ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టారు. వచ్చిన వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం గృహ ప్రవేశం సందర్భంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం కుప్పంలో సొంతింటి నిర్మాణము పూర్తయింది. మరికొద్ది గంటల్లో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం అనేది కొనసాగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వారి కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం కుప్పంలో సొంతింటి నిర్మాణము పూర్తయింది. మరికొద్ది గంటల్లో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం అనేది కొనసాగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వారి కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్స్తో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నా ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని ఒక ప్రత్యేకమైన డిజిటల్ రూపంలో రూపొందించినటువంటి ఆహ్వాన పత్రికను ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఇంటింటికి కూడా వెళ్ళి ఆహ్వానించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ శాంతిపురం మండలం పరిధిలో ఉన్నటువంటి కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక విశాలమైనటువంటి వాతావరణంలో ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకించినటువంటి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గృహప్రవేశం అనంతరము రేపు రాత్రికి ఇక్కడే బస చేసి ఇల్లింటికి అమరావతికి తిరిగి వెళ్లే విధంగా ఇప్పటికే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి సొంతింటి నిర్మాణము తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంటో నిర్మించాలనే ఒక తపన, ఉద్దేశము, ఆ లక్ష్యము ఈవేళ నెరవేరిందనే చెప్పాలి. మరి దీనిపైన ఇక్కడ టీడీపీ శ్రేణులు వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అనేక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇక్కడ వచ్చిన పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఇక్కడ సొంతింటి నిర్మాణాన్ని చేపట్టి అందరినీ వారందరికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎట్లా చూస్తారు దీన్నంతా? ఇది కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రేపు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేమందరం కుప్పం ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు మేము కూడా మా సార్కు చెప్పాం. ఎందుకంటే 8 సార్లు మీకు శాసనసభ్యుడిగా గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో మా కుటుంబ పెద్దగా, మా కుటుంబ సభ్యులుగా మీరు మా కుప్పం నియోజకవర్గంలో సొంతింటి నిర్మాణం చేసుకుంటే మా అందరికీ కూడా ఒక అన్ని విధాలు కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్తే వెంటనే మా ముఖ్యమంత్రి గారు అప్పుడు స్పందించి 2023లో ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. బ్రహ్మాండంగా మా అందరి కోరిక మేరకు మా దేవుడు ఇక్కడ మా దగ్గర మా చెంతన మాకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మా అందరికీ ఒక పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ శుభకార్యానికి రావాలని ఆయన చెప్పడం, ఆయన తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అందరినీ, ప్రతి కుటుంబంలోనూ పార్టీల అందరినీ ఆహ్వానించి ఆయన 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కావడం, కుప్పం ప్రాంతం నా గుండె చెప్పుడని, కుప్పం ప్రజలే నాకు ప్రాణ సమానమని ఆయన పదే చెప్తున్నారు. దానికి నిదర్శనంగానే కుప్పంలోనే ఆయన సొంతంగా ఇల్లు కట్టుకొని ఆయన వచ్చినప్పుడంతా ఇక్కడనే ఉండి ఆ ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా దగ్గర కావాలనే మంచి ఉద్దేశంతో ఆయన మంచి కార్యక్రమం చేసినారు. కాబట్టి మేము కుప్పం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. విందు భోజనాలు అంటే రకరకాల విందు భోజనాలు
మా మేడం గారు ఆశయాలు ఇది. కంపల్సరీ మా ఇంట్లో ఏ విధంగా ఫంక్షన్ జరుగుతుందో దానికంటే ఎక్కువ కూడా చేయాలనేసి మా మేడం గారు ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో మా చిరకాల కోరిక ఎప్పటి నుంచో మేము పెద్ద ఆయన కోరుకున్నాము. కానీ ఈరోజు దానికి విముక్తి కలిగే విధంగా 25వ తేదీ మా ముఖ్యమంత్రి మాన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు కళ నెరవేరిపోతుంది. అది పార్టీలకు సంబంధం లేకుండా కుప్పం నియోజకవర్గంలో ఉండే వ్యక్తులందరూ కూడా ఈ ఆహ్వానానికి రావాలని కోరి ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాము. ఒక తల్లి తండ్రి ఒక కుటుంబానికి ఏ విధంగా పెద్దలో మాకి కుప్పం కాన్స్టిట్యున్సీకి ఆయన పెద్ద దిక్కు కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనేసి మాకు చాలా ఆశ. ఆడపడవుగా కూడా ఈ కార్యక్రమాన్ని 4 మండలాల వారి కూడా ప్రతి గ్రామంలో పోతే కూడా వాళ్ళు సొంత గృహప్రవేశం మాత్రం భావిస్తున్నారు. రేపు అదేవిధంగా 25 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినారు. మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా నా కార్యక్రమానికి ఎక్కువ మంది ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలా అనే అభిలాషతో ఆయన మంచిగా భోజనాలు 20 రకాలుగా అన్ని వంటకాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మేము వంటకాలు కూడా చూసినాము. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి మరికొద్ది సేపట్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సొంతింటి నిర్మాణ గృహప్రవేశ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకించినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.